గాలిలో యోగా అదెలాగా? పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. నమస్తే అందరికి, వెల్కమ్ టు గరం గరం వార్తలు. ఎట్లున్నారు అందరూ? అంత మంచేనా? మస్తు వార్తలు పట్టుకొచ్చిన ఎప్పట్లెక్కన ఇయ్యాల కూడా ఆలస్యం చేయకుండా చూద్దాం. ముందుగాలైతే హెడ్లైన్స్ చూద్దాం పాండ్రి. అన్నా క్యాంటీన్ల గబ్బు నీళ్లు, వాటితోనే గడుగుతున్నారు తినే పల్లాలు. రేవంత్ రెడ్డికి పాల్ కాక వార్నింగ్. మీడియా ద్వారా మరోసారి రేవంత్ రెడ్డిని నేను హెచ్చరిస్తున్నాను. పోలీసులకు ఫిర్యాదు చేసింది అవ్వా, కొడుకులు పెడతలేరట బుక్కెడు పువ్వా. సీక్రెట్ టూర్లేస్తున్న రాజేషు. నేపాల్ దాకా పోయొద్దాం. 5 రూపాయలకే అన్నా క్యాంటీన్లో అన్నం పెడతాం, 5 రూపాయలకే అన్నా క్యాంటీన్లో టిఫిన్ పెడతామని చంద్రాలు సారు క్యాంటీన్లు కట్టించి వాటికి పచ్చని రంగులేయించిండు. మస్తు డబ్బా కొట్టించి విరాళాలు కూడా గట్టిగానే వసూలు చేసిండు. ఇంకా చేస్తూనే ఉన్నాడు. మొన్న మస్తు హైప్తోని క్యాంటీన్ ఓపెన్ చేసిండు. తెల్లారి లోకేష్ కూడా అన్నా క్యాంటీన్ల సగం ఇడ్లీ తిన్నాడు కదా. అయితే అసలు అన్నా క్యాంటీన్ల పరిస్థితి ఎట్లున్నదో, ప్లేట్లు ఎట్లా కడుగుతున్నారో మీరే చూడండి. ఈ మురికి నీటిలో కడిగేసి అక్కడ పక్కనెట్టి అదే వడ్డేస్తున్నారండి. శివా చిచ్చి చూసి రానుల్లా తనకు అన్న క్యాంటీన్లో పరిస్థితి ఎట్లున్నదో, చేతులు కడిగిన నీళ్లు, గిన్నెలు కడిగిన నీళ్లు, షింకుల నిలువున్న నీళ్లతోనే ప్లేట్లు కడుగుతున్నారు. అన్నం తినేదందుకని పోయిన అన్నకు అనుమానం వచ్చి వీడియో తీస్తున్నా కూడా అట్లనే కడుగుతున్నాడు చూడండి. ఈ మురికి నీటిలో కడిగేసి అక్కడ పక్కనెట్టి అదే వడ్డేస్తున్నారండి. అలాగే ఇదే నీటిలో కడుగుతున్నారు చూసారా, అదే నీటిలో కడిగేసి అది ఒకటి పెట్టి మళ్ళీ ఇచ్చేస్తున్నారండి. ఇది ఇక్కడ అన్న క్యాంటీన్ లో మరి దినం ఇట్లనే గడుగుతున్నాడో లేకుంటే ఇయ్యాలనే గడిగినరో కానీ ఇదివరకు ఇక్కడ అన్నం తిన్నోళ్లకు ఫ్యూచర్లో తిందాం అనుకునేటోళ్లకు మనసులో కలుపుకుమనే పని చేసిండ్రు. అయ్యా చంద్రాల్ సారు, లోకేష్ సారు, కండ్లారా చూసి చెవులారా ఇంటున్నారా అన్నా క్యాంటీన్ల పరిస్థితి ఎట్లున్నదో? జర మీకు మీరు డబ్బాలు కొట్టుకున్నాడు ఆపి వాస్తవ పరిస్థితుల మీద దృష్టి పెట్టండి అయ్యా. అక్కడనే అన్నం తిన్న జనాలు వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టేసరికి మీకోసం పట్టుకొచ్చినాం. ఇట్లా మరి ప్లేట్లు ఇట్లా గడుగుతున్నారంటే పప్పు చారులో ఎన్ని నీళ్లు కలుపుతున్నారో, పెరుగులు ఎన్ని నీళ్లు కలుపుతున్నారో, కూరలు ఏం నీళ్లు కలుపుతున్నారో కదా అసలు అనుకోబట్టిరట. ఇదివరకు ఇక్కడ లంచ్ చేసిన జనాలు చాలా మంది. మునుగోడు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో డిపాజిట్లు పోగొట్టుకున్న పాల్కాక చిన్నగా విశాఖపట్నం మకాం మార్చి ఏపీ అసెంబ్లీ ఎన్నికలపై ఫుల్ కాన్సన్ట్రేట్ చేసిండు. ఇక అక్కడ కూడా ఓడిపోవడంతోని మళ్ళా మనసు మార్చుకొని హైదరాబాద్ వచ్చి తెలంగాణ రాజకీయాలు చేస్తున్నాడు. పార్టీని బలోపేతం చేసేటందుకు లీడర్లను చేర్చుకునే పనిలో బిజీ అయ్యిండు. సీదా సీఎంతోనే ఢీ అంటే ఢీ అంటున్నాడు. మరి అలా ఏం మాట్లాడతాడో సారునే అడుగుదాం. సారు నమస్తే. మీడియా ద్వారా మరోసారి రేవంత్ రెడ్డిని నేను హెచ్చరిస్తున్నాను. ఓ పాల్కాక, నువ్వు ప్రపంచ స్థాయి పొలిటీషియన్ అయితే సీఎంకే వార్నింగ్ ఇస్తావా? ఏం చెప్తున్నాడంటే నువ్వు ముఖ్యమంత్రి అయి 9 నెలలు అయింది. అవును, సీఎం అయ్యి 9 నెలలు అయితే వార్నింగ్ ఇస్తావా? ఎన్ని కంపెనీలు తీసుకొచ్చావు? మొన్ననే అమెరికా పోయొచ్చిండు, మస్తు కంపెనీలు తెచ్చిండు, టీవీలు చూడలేదా? ఎన్ని ఉద్యోగాలు తెచ్చారు? అరే నీ కోపం ఏంది కాక? అంటే నీకు చెప్పకుండా అమెరికా పోయిండనా? నేను 1 మంత్ టైం ఇస్తున్నాను. దేనికి టైము? ఎందుకు టైము? తెలంగాణని బిల్డ్ చేద్దాం. అయ్యో రాములా, సారు అక్రమ నిర్మాణాలు కూల్చివేయించే పనిలో బిజీగా ఉన్నాడు. నువ్వెందుకు అట్లా టార్గెట్ చేస్తున్నావు? ఎవరు డబ్బులు ఇవ్వకపోతే వాళ్ళు కూల్చేస్తున్నారని ఆరోపణలు కూడా ఇప్పుడు ఒక ఆయన కాల్ చేసి చెప్పారు. అవ్వా అవ్వా పాల్కాక, కాంగ్రెస్ వాళ్ళు ఇంటే నిన్ను కొట్టినా కొడతారు. బిల్డింగ్లు కూల్చడం చాలా ఈజీ. ఎట్లా ఈజీ? ఏం ఈజీ? నీకు వాళ్ళు చెప్పిండ్రా? కాంగ్రెస్ పార్టీలో ఉన్న ముగ్గురు పెద్ద కాంగ్రెస్ నేతలు ఏమైంది చెప్పు. అవి కూల్చే బాధ్యత నేను తీసుకుంటున్నాను. అబ్బర బిడ్డ, ఎవలే వాళ్ళు? పాలన్న 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఇల్లీగల్ గా చట్టానికి విరుద్ధంగా కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. ముగ్గురివి కూల్చుతానని 10 మంది కాంగ్రెస్ లో చేరిండు అంటాడు. అందరూ కేవలం దానం నాగేంద్రనే తిడతారు. వాళ్ళు కొట్టుకుంటారు, తిట్టుకుంటారు. నీకెందుకే కాక? నెలకి 10 నుంచి 100 కంపెనీలు తెద్దాం. కాక ఏం మాట్లాడుతున్నావు? ట్రాక్ తప్పింది, అర్థమైతలేదు. మంచిగా చెప్పు. చెప్పను కదా ఏం చెప్పినవు? కేసులు వారిపై కంటిన్యూ అవుతాయని. అబ్బా దేవుడా, ఇగుంటనే కాక ఏదేదో మాట్లాడుతున్నావు. అగో కట్టె పట్టుకుంటే కానీ నడువు వస్తలేదు చక్కగా. ఏందో గావ్వ పోలీస్ స్టేషన్కు పోతున్నది. మరి ఎవరి మీదనన్నా కేసు పెట్టేతందుకా, లేకపోతే ఈ అవ్వ మీదనే ఎవరన్నా కేసు పెట్టిండ్రా? ఓ అవ్వ,
ఏమైంది తానాకెందుకు పోతున్నావు? నడిచేతందుకు తిప్పలైతున్నా సీదా పోయి ఎస్ఐ సార్కే చేతులున్న షిట్టి ముక్కు ఇచ్చిందంటే ఎవరి మీదనో అవే కంప్లైంట్ ఇచ్చేతందుకే వచ్చిందన్నట్టు. మరి ఎవరి మీద అవ్వా కంప్లైంట్? కొడుకుల మీదనా? ఎందుకవ్వా కన్న కొడుకుల మీద కంప్లైంట్ ఇస్తారా ఎవరన్నా? ఓ కడుపున పుట్టినోళ్ళే బువ్వ పెడతలేరా? ఎంతమంది అవ్వ కొడుకులు నీకు? తిన్నరానుల్లా 4 కొడుకులు ఉన్నా ఒక్కరు బువ్వ పెడతలేరాట. అందుకే పోలీసులకు చెప్తామని వచ్చింది. ఈ అవ్వ పేరు నర్సవ్వ, కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం అలుగునూరు. ఎంతో కష్టపడ్డదట. 4 కొడుకులను పెంచిందట, పెళ్లి చేసింది. మన్మరాలు కూడా ఉన్నారట. ఇప్పుడు ఎవ్వరు చూసుకుంటలేరని మస్తు బాధపడుతున్నది. ఏ మనుషులో ఏమో పోంది కొందరు. అరే కన్న తల్లికి కూడా అన్నం పెట్టిన వాళ్ళను ఏమనాలి? ఆ తల్లి చిన్నప్పుడు అన్నం పెట్టకపోతే వీళ్ళు పెరుగునా పెద్దగా ఉనా? అవన్నీ మర్చిపోయి ఇప్పుడు పట్టించుకోరా. ఆ కొడుకు పెడతలేడా నీ కొడుకు, ఈ కొడుకు పెడతలేడా ఇంకో కొడుకు. ఇదేనా కథ? ఈ సోంటల ఆలోచన ఎప్పుడు మారుతుందో ఏమో పోండి. కానీ ఒక్కటి యాది పెట్టుకోవాలి ప్రతి ఒక్కరు కూడా, రేపు ఇదే పరిస్థితి వాళ్ళకు వస్తే ఎట్టుంటది అనేది. ఆగో సింగడు అద్దంకి పోయినట్లు ఈ రాజేష్ ఏడుకో పోతున్నాడు కదా. పర్సు ఉన్నది, టికెట్లు ఉన్నాయి, ఆధార్ కార్డు ఉన్నది, రైట్ అన్నట్టే. ఓ రాజేషు ఏడికి పోతున్నావు? నేపాల్ దాకా పోయొద్దామని పొద్దున లేసి రోడ్డు మీదకి పోయి పాల ప్యాకెట్ తెచ్చుడు చేత కాదు కానీ నేపాల్ పోతున్నావా? పొయ్యటోని పోక నీ కంట్ల పడ్డ చూడు కర్మ. అసలు నువ్వు నేపాల్ ఎందుకు పోతున్నావు? నేపాల్ మాంత్రికుని దగ్గరికి పోయి భగబుకి భగిని భాగోదరే లంబోదరే స్వాహ అని మంత్రాలు నేర్చుకుందామని పోతున్నా. మంత్రాలా? ఆ నేర్చుకునేదేదో అమీర్పేటలో ఏదైనా కంప్యూటర్ కోర్సు నేర్చుకొని ఉంటే ఏదో ఒక ఉద్యోగం అన్న వస్తుండే. ఈ మంత్రాలు నేర్చుకొని ఏం చేస్తావు? అవన్నీ కూడా చిన్నప్పుడు బడికి పోతే, నేను బడికి పోలే కదా, అందుకే బడి చేస్తా. అది కూడా నీ మీదనే. ఓరి నాయనో, ఏం పుట్టింది నీకు? పోయి నాకే సూటి పెట్టినవా? ఇంకొకసారి నన్ను ఆపి ఏడికి పోతున్నావు, ఎందుకు పోతున్నావు, ఏ పని మీద పోతున్నావు అని అడిగినావనుకో, నీ మీద చేతబడి బాణామతి, చిల్లంగి, తెలిపతి, హోమియోపతి అన్నీ ప్రయోగిస్తా. నేనేమన్నా నిన్ను ఏడికి పోతున్నావు అని అడిగినా అంతే కదా. గాయంత దానికే పాన్ ఇండియా సినిమా లెవెల్లా నా మీద కుట్ర పన్నినవా? మరి అసలు నేను ఏడికి పోతా నీకెందుకు, ఏం చేస్తా నీకెందుకు? బాయల దుంకు నాకేంది గాని ఆఫీస్కు రాకుండా ఎటు పోతున్నావు అది చెప్పు. ఎవరన్నా బయటికి పోతున్నప్పుడు ఏడికి పోతున్నావు అని అడిగితే పొయ్యే పని కాదట. పైకి పోయిన మా తాత చెప్పిండు. అయితే ఏడికి పోతున్నావో చెప్పవా? నాకు తెలియక అడుగుతా. నువ్వు వార్తలు చదువుతావు కదా, గా చంద్రబాబు, లోకేష్ ఎవ్వరికి చెప్పకుండా ఏడికి పోతున్నారో తెలుసా? నడిమిట్ల వాళ్ళెందుకు వచ్చిండ్లు? అసలు వాళ్ళు ఏడికి పోయిండ్లు? లోకేష్ 2 వారాల్లో 2 సార్లు బయటి దేశం పోయిండట. ఎందుకు పోయిండు, ఎక్కడికి పోయిండు చెప్పిండా? ఏమో నాకు తెలియదు. అది తెలియదు కానీ నన్ను మాత్రం సిబిఐ వాళ్ళు ఇంటరాగేట్ చేసినట్టు చేస్తున్నావు. అంత సీక్రెట్ గా పోతున్నాడు వస్తున్నాడు అంటే దాల్మే కుచ్ కాలా హే అనుకుంటున్నారు చాలా మంది. అయితే ఇప్పుడే కాదు, అసెంబ్లీ ఎన్నికలు కాగానే చంద్రబాబు అమెరికాకు పోతానని చెప్పి ఇంకెక్కడికో పోయిండు. అదే టైంలో లోకేష్ సీక్రెట్ గా వేరే దేశానికి పోయిండు. అసలు వాళ్ళు ఎక్కడికి పోయిండ్రు, ఏం చేసిర్రు తెలుసా? నాకు తెలియదు. సరే నీకు తెలియదు ఓకే, వాళ్ళు ఎక్కడికి పోయిండ్రు, ఎందుకు పోయిండ్రు అనే విషయం కనీసం ఇంకెవరన్నా అడిగినవా? అడగలే. అది ఎవ్వరిని అడగవు కానీ నన్ను మాత్రం దొరికించుకొని ఎడికన్నా పోతుంటా కీసుకొని తీసుకొని ఎక్కడికి వచ్చినావు, ఎందుకు వచ్చినావు అని మొత్తం ఆరాలు తీసుకుంటా పీక్కది. వాళ్ళేమో టీవీఎంల లెక్కలు చక్కదిద్దేటందుకు సీక్రెట్ గా పోయిండ్లని ఇప్పుడు లోకేష్ కూడా అదే పని మీద పోయిండని అనుకుంటున్నారు. అయినా అవన్నీ మనకెందుకు, ఇప్పుడు నువ్వేడికి పోతున్నావో చెప్పు. నేను ఎక్కడికి పోతా, మా ఇంటి ఆమె వాళ్ళ అమ్మగారి ఇంటికి పోయింది, ఆమెను తీసుకొచ్చేందుకు నేను కూడా వాళ్ళ ఇంటికే పోతున్నా. రేపు సాయంత్రం వస్తా, ఓకేనా? నీ పోరనుకున్న వారెత్తు. అత్తగారింటికి పోయేదానికి అత్తారింటికి దారేది సినిమా అంత పొడుగు స్టోరీ చెప్పినావా? మరి లేకపోతే ఎప్పుడు చూడు ఏడికి పోతున్నావు, ఎందుకు పోతున్నావు అని పోయేటప్పుడే అడ్డం పడి అడుగుతూనే ఉంటావు. అందుకే అట్లా జలకిచ్చావు. అయినా నాకు బస్ టైం అవుతున్నది, పోతున్నా, ఉంటా, రేపు వస్తా. నీకు ఈ నడుమ కొంచెం తిక్క బాగా ముదిరిపోయింది. చూసిండ్లా నుల్లా ఏడికి పోతున్నావు అని అడిగినందుకు చంద్రబాబు, లోకేశం ఎవ్వలకు చెప్పకుండా బయట దేశాలకు పోతున్నారు వస్తున్నారు. వాళ్ళని అడగవు గాని నన్నే అన్ని అడుగుతావు అని నా ధమా ఖరాబ్ చేసిండు. ఎట్లేగాలనో ఏందో నాకు సమజైతలేదు.
మొన్నట్లా ఒక ఆయన మస్తు దాగి ఏడికి పోతున్నాడో తెలవకుండా నడుచుకుంటూ పోయి పట్టాల మీద మంచిగా వన్నాడు. యాదికున్నదా? ఆయన మించే రైలు కూడా పోతే సచ్చిండు అనుకున్నారు అంతా. కానీ తీరా చూస్తే పట్టాల నడుము ఉన్నాడు కాబట్టి బతికిపోయిండు. అప్పుడు ఆ ముచ్చట తెలిసి అందరూ పరేషాన్ అయిండ్రంటే అంతకు మించిన పరేషాన్ కథ అదే పట్టాల మీద జరిగింది. అది కూడా ఒకటి కాదు, 2. అవేందో మీరే చూడుండ్రి. నిగనిగలాడే నీళ్ళ పరుపు మీద నిద్రపోయినట్ట ఎట్లా పోతున్నాడో ఈయన. హాయిగా ఎంత మంచిగా కొనుక్కు తీస్తున్నాడో పట్టాల మీదనే. బాబు లేవు. ఎంత లేపినా ఉలుకు లేదు, పాలుకు లేదు. ఇంకా ఏడ వాన కొడితే తడుస్తానో లేకపోతే ఏడ ఎండ కొడితే కమిలిపోతానో అని చెత్తిరి పట్టుకొని పట్టాల మీదనే గురకబెట్టి అన్నాడు. మరి నెత్తి కింద పిల్లో కూడా ఉంటే పెట్టుకుని కావచ్చు, లేదనుకుంటా. అందుకే తువ్వాలే పెట్టి అన్నాడు. ఇక ఇంతలోనే ఆ నుంచి రైలు వస్తుంటే లోకో పైలట్ ఈ పట్టాల మీద వన్నైనని చూసి పర్షానై హారన్ గట్టి కొట్టిండు. అయినా కూడా లేస్తలేడట. అరే తాగి గిట్లా వన్నడా ఒట్టొట్టిగా పానాలు పోతాయని రైలు ఆపి దిగొచ్చి ఏయ్ బాబు లే 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 అన్నబోలే లేచి నిలబడ్డాడు. మరి ఈ పట్టాల మీద ఎందుకు వన్నడో ఏందో ఈయనకే తెలియాలే. ఇది ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ప్రయాగ్రాజ్లో జరిగింది. నిజంగా ఒలింపిక్స్ లో నిధుల పోటీలు పెడితే ఈయనకే గోల్డ్ సిల్వర్ అన్ని మెడల్ ఈయన మెడల్నే పడతాయి కావచ్చు. పోయింది. ఇక ఈయన కథ ఇట్టుంటే అక్క కథ చూడు రే. మీది నుంచి రైలు పోతుంటే పట్టాలన్నడం ఎంత మంచిగా వన్నదో. భూష్ణి పాపం పాడుగాను పట్టాలంటే బెడ్రూమ్ అనుకున్నదో ఏం పాడుపడ్డదో కానీ 2 పట్టాల నడుమ కదలకుండా మెదలకుండా మంచిగా వన్నది. వికారాబాద్ జిల్లా నవంది రైల్వే స్టేషన్ కు దగ్గరలో ఈమె పట్టాలు దాటుతుంటే సడన్ గా గూడ్స్ రైలు వచ్చిందట. ఇక ఏం చేయాలనో అర్థం కాక అట్లనే నడుమిట్లా వండుకొని పానాలుగా పడుకున్నారు. ఇట్లా వీళ్ళిద్దరు కూడా పట్టాల మీద పానాలుగా పడుకున్నారు అన్నట్టు. టికెట్ ఏమ్మా టికెట్ ది. ఏంది టికెట్ లేదా? సర్లే డబ్బులు కట్టండి, ఫైన్ కట్టాల్సిందే, నో కాంప్రమైజ్, లేదంటే కేసు రాస్తా. ఏంది బ్రతిమాలుతున్నావా? నేను అస్సలకే అరిగిపోను. ఫైన్ ది తీ. ఇట్లనే కదా ట్రైన్లో కొందరు టీటీలు జాబ్ చేస్తారు. అయితే సేమ్ అటువంటి డ్యూటీనే చేసింది ఓ లేడీ టీటీ ఆఫీసరు. కానీ తీరా పోలీసులకు దొరికిపోయింది. అసలు ఏమైందబ్బా అంటే ట్రైన్ ప్యాసింజర్లంటే అందరికీ చులకనైపోయిందిల్లా. మొన్న మధ్య వరంగల్లో ఓ పొల్ల ఆర్పీఎఫ్ పోలీస్ డ్రెస్ వేసుకొని బిల్డప్ కొట్టింది. అందరిని బెదిరించి పైసలు గుంజింది. ఇప్పుడు గీ పిల్ల టీటీఈ గెటప్ వేసుకొని ట్రైన్లో హల్చల్ చేసింది. గామెను చూడుర్రి. అబ్బబ్బబ్బా ఏం బిల్డప్, ఏంది ఆ నడక, ఏంది ఆ రూబాబు. ఒరిజినల్ కన్నా నకిలీగాళ్ళకే ఎక్కువ బిల్డప్ ఉన్నట్లుంది. ఇలాగే ఓవర్ యాక్షన్ చేసి డబ్బులు దండుకొని లగెత్తుదాం అనుకుంది. మధ్యప్రదేశ్ నుంచి పంజాబ్ వెళ్తున్న పాతాల్కోట్ ఎక్స్ప్రెస్లో ఈమె చేసిన హడావిడి చూసిన ప్యాసింజర్లకు డౌట్ కొట్టింది. గిదేంది గీ పిల్ల టికెట్లు చూసుడు కన్నా పైసలు ఎక్కించుడు మీదనే ఎక్కువ హుషారుందని పోలీసోళ్లను పిలిచి అప్పగించిర్రు. దెబ్బకు దయ్యం జడిసినట్లు పిల్ల దారికి వచ్చింది. తాను టీసీను గానని అలా ఖర్చుల కోసం పార్ట్ టైంగా ఇలా చేస్తుంటానని చెప్పేసింది. అమ్మ దొంగ, ఇంత పని చేసినవా అంటూ ఆమెను స్టేషన్లోకి నూకిర్రు. అందుకే ఓవర్ యాక్షన్ చేస్తే అతికినట్లు ఉండాలి, లేదా ఊకోవాలి, లేకుంటే గిట్లనే దొరికిపోతారు. ఈ నడుమ దొంగలు బాగా బరి తెగించిండ్లు. పోలీసులకు దొరికితే ఈపు చింతపండు చేస్తారనే భయం కూడా లేదు. ఎక్కడ ఏం దొరకనప్పుడు దేవుడి హుండీల పైసలు ఎత్తుకపోయే దొంగలు కొందరైతే ఇంకొందరు దేవుడి విగ్రహాల మీదున్న నగలు లూటీ చేస్తున్నారు. గా మధ్యప్రదేశ్లా ఏం చేసిండ్లో చూడుండ్రి. చూసిన్రానులా దొంగ బడిమేగాళ్ళు పోయి హనుమంతునికే సూటి పెట్టిండ్రు. మోకాలు గుర్తుపట్టకుండా మాస్కులు చుట్టుకొని వచ్చి హనుమాన్ విగ్రహం మీదున్న నగలు చోరీ చేసిండ్రు. మధ్యప్రదేశ్ గూనా జిల్లాలో 2 దొంగలు ఇట్లా హనుమాన్ గుళ్ళకి పోయి బంగారు వెండి నగలు ఎత్తుకొని పోయిండ్రు. ఇదంతా అక్కడున్న సీసీ కెమెరాలో రికార్డ్ అయింది. తెల్లారంగా గుడికొచ్చిన పూజారికి దొంగతనం గురించి ఎరికై పోలీసులకు ఫిర్యాదు చేసిండు. సీసీ ఫుటేజ్ ఆధారంగా దొంగ బడిమేగాలను దొరకబట్టే పనులు ఉన్నారట పోలీసులు. జైలు ఉండేటోళ్ళ ఆలోచన ఎట్లుంటదుల్లా? అబ్బా ఈ నుంచి ఎప్పుడు బయట పడితే మంచిగా ఉంటుందా, ఎందుకు తప్పు చేసి ఈడికి వచ్చిండ్రా, జీవితంలో ఇంకోసారి ఏ తప్పు చెయ్యొద్దు అనే కదా. లోపలున్నంతసేపు ఏదో బాధపడ్డట్టే ఉంటుంటారు చాలా మంది. కానీ అదే గీడో హీరో సాబు జైల్లో కూడా 5 స్టార్ హోటల్లో సుఖపడ్డట్టు సుఖపడుతున్నాడులా. కూసున్న కాడికే కాఫీలు టీలు హలో అంటే ఫోన్లు షిట్టికేస్తే చాలు నిమిషంలో ముందుంటున్నాయట జైలున్న హీరో దర్శన్ కు. ఊకోర్రి, జైల్లో వేరే మర్యాదలు చేస్తారు కానీ గిసొంటి మర్యాదలు కూడా ఉంటాయా అని మీకు డౌట్ రావచ్చు. కానీ కావాలంటే ఫోటోలు వీడియోలు కూడా బయటకు వచ్చినాయి చూడుండ్రి.
కాస్ట్లీ కేఫ్ల కాలు మీద కాలు వేసుకొని కూర్చుండి కాఫీ తాగినట్టు జైలునే ఎట్లా తాగుతున్నాడో. ఇక అట్లనే వీడియో కాల్స్ చూడండి జైలు ఉండే ఎట్లా మాట్లాడుతున్నాడో. ఇట్లా హీరో వారికి సకల మర్యాదలు జైలునే జరుగుతున్నాయి. వాస్తవానికి ఏదన్నా హోటల్కి పోయినా ఇంత మర్యాద చేస్తారో ఏరో గానీ జైలునే అంతకు మించి మర్యాదలు అవుతున్నాయట. ఇప్పుడు ఈ వీడియోలన్నీ బయటకు వచ్చుడుతోనే కర్ణాటక సర్కారు మస్తు సీరియస్ అయింది. జైలు అధికారుల మీద విచారణకు ఆదేశించుడుతోనే 8 మంది మీద వేటేసిండ్రు. మరి ఇంకా ఏమన్నా వీడియోలు ఉన్నాయో తెలియదు కానీ మర్యాదలు చేసిన జైలు అధికారుల గుండెలను అయితే కూతబెట్టి మరీ రైలు ఉరుకుతున్నాయి కావచ్చు. పోన్రి, ఒక దిక్కు ఎండలు ఇంకో దిక్కు వానలతోని జనాలకు సుక్కలు కనిపిస్తున్నాయి. హైదరాబాద్లో గంట సేపు వాన దంచి కొడితే ఎట్లుంటుందో అందరికీ తెలుసు. మన దగ్గరనే కాదు గా మహారాష్ట్రలో కూడా వరదలు ముంచెత్తుతున్నాయి. వరదలతోని జనం ఆగమైపోతున్నారు. వామ్మో ఏంది వరద, గుళ్ళు గోపురాలు కూడా మునిగినాయి కదా. చూసినరానుల పరిస్థితి ఎంత ఘోరంగా ఉన్నదో. మహారాష్ట్రలో దంచి కొడుతున్న భారీ వానలకు గోదావరి నదికి ఇట్లా వరద వచ్చింది. నాసిక్ జిల్లాలోనైతే గోదావరి నది ఉప్పొంగి ప్రవహిస్తున్నది. నది ఒడ్డుపొంటున్న గుళ్ళు వరద నీళ్లలో మునిగిపోయినాయి. గంగాపూర్ డ్యాం నుంచి నీళ్లు విడుదల చేసేసరికి గోదావరి నీటి మట్టం పెరిగి రాకుండ ఏరియాలో వరద వచ్చింది. ఇక్కడ ఒక్కకానే కాదు జలగావ్ జిల్లాలో కూడా ఇట్లనే ఉన్నది పరిస్థితి. ఇక్కడతోనే అయిపోలే, ఇంకా 2-3 రోజులు భారీ వానలు ఉన్నాయట. కాబట్టి జర పైలంగా ఉండండి పబ్లిక్ అని చెప్తున్నారు వాతావరణ ఆఫీసర్లు. ఇక ఇవి మరి ఇయాల్టి గరం గరం వార్తలు. మళ్ళా రేపు ఇదే టైంకి ఇట్లనే మస్తు వార్తలతోని కలుసుకుందాం. అప్పటిదాకా చూస్తూనే ఉండండి సాక్షి టీవీ. టైం గుర్తున్నది కదా, రాత్రి 8:30కి మళ్ళీ పొద్దుగాల 8:30కి ఉంటాం మరి.